రావట్లేదు. కనెక్షన్ ఇవ్వలేదు. నేను వచ్చి చూశాను మీ ఇంటి ముందు. మా ఇంటి ముందు ఇచ్చినారు సార్, అవతల సైడ్ అయితే ఇవ్వలేదు. ఉంటే పారేసిపోయినారు. అది ఎందుకు పారేసిపోయినారో ఎందుకు వేసినారో అసలు అర్థం కావడం. 2 years బ్యాక్ జరిగిందండి. నేను సర్పంచ్ గారితో మాట్లాడి చేయించమన్నాను. ఎంపీపీ గారి నిధులు అడిగాము. పారేసుకున్నారు పైపులు తెలుసా, ఐరన్ పైపు. నేను విజిట్ చేసి గ్రాంట్ పొజిషన్ బట్టి అవునండి చూశాను. మీతో కూడా మాట్లాడాను. డబ్బులు ఎంపీపీ గారితో శాంక్షన్ అడుగుతామంటే వచ్చినాక చేపిస్తాము అన్న. వాటర్ రావడం లేదా అడుగుతున్నా నేను. ఏ పైప్ లైన్ కండి? మా ఇంటి కాడ జిఎల్ఎస్ఆర్ దగ్గర దానికి అక్కడ వాళ్ళే వద్దంటున్నారు కదండి. ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చాము. సెక్రటరీ గారు, పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారా? పంచాయత్ సెక్రటరీ గారు నర్మాపురం రాలేదా? నేను విజిట్ చేసామండి. నేను వచ్చి చూశాను. మీకు వదలమని చెప్పాము. అది లోకల్ ఇష్యూ. నేను రెక్టిఫై చేపిస్తాను. నేను రెక్టిఫై చేపిస్తాను. రోజు 2-3 పడుతున్నారు తెలుసా అక్కడ పైప్ లైన్. కరెక్టే అండి. డిస్ట్రిబ్యూషన్ అనేది పంచాయతీ పరిధిలో ఉంటుంది. వాటర్ మ్యాన్ అనేది మా కంట్రోల్లో ఉండదు. అదేనండి. వాటర్ లేదు మా ఊర్లో సమస్య. నాకు అర్థమైందండి. ఆస్పర్ స్కీము మన కంట్రోల్ లేదు. ఆస్పర్ స్కీమ్ వాళ్ళు చూసుకుంటారు. అది ఒక్క నిమిషం మాట్లాడేది వినండి. మన ఊరికి అన్నిటికీ ఒక లైనే ఉంటుంది. మన ఊరికి 2 లైన్లు తీసుకున్నారు. ఓహెచ్ఎస్ఆర్కి ఒక లైను, జిఎల్ఎస్ఆర్కి ఒక లైన్ తీసుకున్నారు. జిఎల్ఎస్ఆర్ లైన్ ఓపెన్ చేసుకోవడం వల్ల చాగి ఓహెచ్ఎస్ఆర్కి నీళ్ళు ఎక్కట్లేదు. ఒక లైన్ ఓపెన్ చేసుకుంటే ఆ ముందుకు నీళ్ళు వెళ్తాయి. కానీ ఒకే ఊరికి 2 కనెక్షన్స్ ఉండడం వల్ల చాగికి వాటర్ వెళ్ళట్లేదు. అందుకని చాగి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాటర్ చేంజ్ చేశారు. అదేంటి వాళ్ళు చేంజ్ చేశారు. దాని నుంచి వాటర్ రాలేదు ఒక 10 రోజులు తర్వాత. ఇప్పుడు వాళ్ళు మార్చిన తర్వాత సప్లై చేస్తున్నారు. మీరు అడిగింది డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్, అది పంచాయతీ పరిధిలో ఉంది. నేను చేపిస్తాను. బోర్వెల్ అయితే మేము చెప్పిన కనెక్షన్ ఇవ్వద్దంటే ఇచ్చినారు. పైకి అసలు నీళ్ళే పోవడం. ఏది బోర్వెల్ సార్? బోర్వెల్ ఎక్కడికి? జిఎల్ఎస్ఆర్కా? జిఎల్ఎస్ఆర్కి వెళ్ళట్లేదా? అసలు వేరే ఎక్కడ పడవు సార్. అవి ఇక్కడ పడుతున్నాయి, ట్యాంక్ కాడే పడుతున్నాయి. నేను మాట్లాడతాను. నేను వచ్చి విజిట్ చేస్తాను. మళ్ళీ కరెక్టేనండి. సమస్య సాల్వ్ కాలేదు కదా, మళ్ళీ వచ్చి చేపిస్తాను. కనెక్షన్ ఇవ్వద్దు సార్ అంటే కూడా అలాగే ఇచ్చేస్తారు మీరు. ఏ లైన్కి? ఇక్కడ సార్ ట్యాంక్ కాడ. అదేనండి. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గారు ట్యాంక్ కనెక్షన్ ఇచ్చినది డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ తీర్మానం చేస్తూ వాళ్ళు ఇచ్చారు. మనకి నీళ్లు రాలేదు అన్న దానికి నేను వచ్చి విజిట్ చేసి సాల్వ్ చేస్తాను అంటున్నాను. మీరు అతను సర్పంచ్ ఇచ్చుకున్న దానికి మీరు మాట్లాడుతున్నారు. కనెక్షన్ ఇవ్వద్దని. డిఎల్పిఓ గారు విజిట్ చేశారా? డిఎల్పిఓ మేడం గారు విజిట్ చేశారా? కరెక్ట్ అండి. డిఎల్పిఓ మేడం గారు విజిట్ చేశారా? నేను విజిట్ చేసిన తర్వాత చూసి చెప్తాను అంటున్నాను. కరెక్టేనండి. అది కాలేదు కదా, పని కాలేదు కదా. నేను ముందుకు వచ్చేదానికి ఏం చేయాలో చూపిస్తాను. చూడలేదు కదా, అప్పుడు పని తర్వాత నేను రాలేదు కదా. పని తర్వాత రాలేదు కదండి. నేను పనికి ముందు వచ్చాను, పనికి తర్వాత రాలేదు కదా. పని చేసిన దాంట్లో ఇప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి విజిట్ చేసి చెప్తాను అంటున్నాను. సాల్వ్ చేసేదానికి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వస్తారు కదా ఇక్కడ. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చూసినాడు, మీరు కూడా చూసినారు. ఉండండి చూసినారు. ఇప్పుడు మీకు సమస్య సాల్వ్ కాలేదు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు మళ్ళీ వచ్చి విజిట్ చేస్తా అన్నాడు. చేసి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్తున్నాడు. ఓకేనా? ఎప్పుడండి? ఓకే. నారాయణపురం సెక్రటరీ ఉన్నారండి? సెక్రటరీ చెప్తే అసలు ఏమంటారు? ఎంతో మంది డీడీలు కట్టారు, ఒకరు కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు. నారాయణపురం పిఎస్ ఉన్నాడా? రామ్మూర్తి రాలేదా? ఓకే. మేము ఈ వీక్ డేస్లో ఏఈ గారు, నేను, సెక్రటరీ అందరం వస్తాం. మీ నెంబర్ ఇస్తూ మీకు ఫోన్ చేసి ఆ రోజు మార్నింగ్ వస్తాం. మీ ప్రాబ్లం అంటే మీ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. రైట్. థ్యాంక్ యూ. ఇది దొడ్డనగిరి కదమ్మా, పాండవగల్లమ్మా. పాండవగల్లు ఇప్పుడు ఈ సీజన్లో ఇవ్వరమ్మా.
ఇప్పుడు ఇంకా మీకు 3 days 2 days వన్స్ ఇస్తున్నారు. అడిగాము, మనం 2 కోట్లు అడిగామా పాండవగల్ స్కీమ్ సెంటరింగ్కి 2 కోట్లు అడిగాము. అప్ టు పాండవగల్ వరకు, పాండవగల్ ముందర ఉండే గనేకల్లు, పాండవగల్లు, బల్లేకల్లు ఈ 3 విలేజ్లని సపరేట్ చేస్తే ఇస్వి కడితోటకి, ఇస్వికి, గనేకల్లికి అండ్ కుప్పగల్లికి సపరేట్గా వెళ్ళాలని చెప్పి అడిగాము. దానికి ప్రపోజల్ పంపించాము, కానీ 2 కోట్లు అది అవుతుంది. అడిగాము, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి కావాలి పైప్ లైన్ అడిగాము. ఇస్తే అమౌంట్ శాంక్షన్ అయితే చేపిస్తాము. థ్యాంక్ యూ. ఏదండి ఎక్కడ పైప్ లైన్? అది ఎంపీపీ గ్రాంట్లో వేసిన పైప్ లైన్ కదా. ఎంపీపీ గ్రాంట్లో ఐరన్ పైప్ లైనా? అవును సార్, ఐరన్ పైప్ లైన్ నేను చూశానండి. సర్పంచ్ గారికి చెప్పాను, నిధులు ఏమన్నా వస్తే రెక్టిఫై చేపిస్తామన్నారు. అది 2 years బ్యాక్ వేశారు, కనెక్షన్స్ ఇవ్వలేదు. అది ఇచ్చినారు సార్. సార్ మా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ప్రత్యేక సమావేశంలో చాలా వర్కులు గుర్తించినాము. పొలాలకు వెళ్ళే రస్తాలు అలిగేరు రస్తా అయితేనేమి, నగురు రస్తా అయితేనేమి, సదాపురం రస్తా అయితేనేమి, ఇవి వర్షాకాలము పొలాలు రైతులకు వెళ్ళేకి వర్షాలు పడతాయి కాబట్టి చాలా ఇబ్బంది పడతారన్న ఆలోచనతో ప్రజల అభిప్రాయం మేరకే మా గ్రామంలో ప్రత్యేక ఎన్ఆర్జీఎస్ సమావేశంలో గ్రామ సభలో మేము గ్రామ సర్పంచ్గా తీర్మానం ఏర్పాటు చేసి పై అధికారులకు పంపించినాము. ఇప్పటి వరకు రాలేదు. దీన్ని కొద్దిగా పై అధికారుల దృష్టికి మీరు తీసుకొని పోయి ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా వర్షాకాలం కాబట్టి చాలా మా గ్రామంలో సార్ గత 20-30 సంవత్సరాల నుంచి అలిగేరు రస్తా చాలా ఇబ్బంది ఉంది సార్. 1 కిలోమీటర్ మేర ఉండేది. దానిగానే టీఏ గారు, ఏపీఓ గారు మా గ్రామాన్ని సందర్శించారు. గతంలో కొలత వేసిపించి శాంక్షన్ కానీ పెట్టినాము, ఇప్పటి వరకు రాలేదు. చాలా మంది వర్షాకాలం సార్ ప్రతి గ్రామ సభలో అడుగుతారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పై అధికారులు తీసుకొని పోయి కనీసము 2-3 రస్తాలు లేకుండా అలిగేరు రస్తా ఒకటి ఏర్పాటు చేస్తే కానీ మా గ్రామంలో రైతులకు మనము మేలు చేసిన వాళ్ళం అవుతామని అడుగుతున్నాం సార్. అన్న ఖచ్చితంగా మీకు సంబంధించి ఏమనుకోవద్దండి, నేను వచ్చి 4 నెలలు అయింది. మీకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మన సర్పంచ్ గారి కోటి కాదంటే అందరి గ్రామాలకు అన్ని గ్రామాల్లో పొలాలకి రస్తాలు ఇబ్బంది ఉన్నాయి సార్. ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఎవరైతే అలా ఉంటాయో ఆ లిస్ట్ నాకు ఒకసారి నాకు డైరెక్ట్గా నా నంబర్ రాసుకోండి, నాకే వాట్సాప్ పెట్టినా వాటికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేసి ఆల్రెడీ వేసింటే శాంక్షన్లో ఉంటే వాటి పరిస్థితి సార్ శాంక్షన్లో ఉన్నాయి కానీ రావడం లేదు సార్. శాంక్షన్ రావడం లేదు అని అంటున్నారు. శాంక్షన్ ఎస్టిమేషన్ వేసిన శాంక్షన్స్ అలాంటిది ఏదైనా ఇష్యూ ఉండదండి. ఏదైనా ఇష్యూ ఉంటే నేను క్లారిటీ చేసుకుంటాను. నాకు ఒకసారి నా నంబర్కే పెట్టండి. నా నంబర్ ఒకసారి రాసుకోండి సార్ అందరూ. 83744 52386. నా పేరు కె కృష్ణమూర్తి అండి. ఫోన్ చేయండి అన్న. ఖచ్చితంగా నేను మీ గ్రామం ఒకటి కదండి. ఇవి సార్ చాలా రోజులు చాలా సమస్య, మేజర్ సమస్య ఉంది సార్. అలిగేరు రస్తా అనేది 1 కిలోమీటర్ మేర మేము కొలత వేసినాము, వెడల్పు ఇచ్చినాం అన్న. వెడల్పు 20 ఉంది సార్, 20 ఉంది. అదే మనకు ఉండాల్సింది అదే. అక్కడ దిబ్బులు అవన్నీ కానీ ఉన్నాయి సార్, తొలగిస్తామని చెప్పినారు రైతులు. కానీ రస్తా ఎడల్పు అని అడుగుతున్నారు. మనకి గ్రావెల్ లేదు చూడండి. లేదు సార్, మా గ్రావెల్ మా ఊళ్ళో ఉంది సార్, కొండలో ఉంది. మా ఎన్ఆర్జీఎస్ దాంట్లో ప్రొవిజన్ లేదు. అవును, ఎంతసేపు ఉన్నా ఎర్త్ వర్క్ అటు 1 మీటర్ వెడల్పుతోనా ఇటు 1 మీటర్ వెడల్పుతోనా లోతు 1 మీటర్ లోతుతో తీసిన మట్టిని లెవెల్ చేస్తాం. మీరు లెవెల్ చేస్తే మేము గ్రావెల్ వేసుకుంటాం. ఓకే, కాలం కానీ దగ్గరలో ఉంది సార్. ఏదైనా కొద్ది తొందర చేస్తే మేము 100% మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తామన్నా. వాటికి సంబంధించి ఎస్టిమేషన్స్ ఏవే లేకుంటే వేపిస్తానన్నా. వేసింటే ఏదైనా ఇష్యూ ఉంటే నేను క్లారిటీ చేస్తాను. ఓకే సార్, మీకు కూడా మధ్యాహ్నం కంతా నేను రిపోర్ట్ చెప్తానన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా బయట అప్పులు పోయకూడదు, పైగా బోగస్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి సభ్యురాలకి వేపిస్తున్నాం, బయోమెట్రిక్ తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఆమె ఈడ ఉండి మళ్ళీ మున్సిపాలిటీలో మెప్పలో ఉంటుంది తెలంగాణ ఆమెకి, ఆమె కోడలు కానీ కొడుకు కానీ అలాంటి ఉండకూడదు ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ సర్వే చేస్తున్నాము. ప్రస్తుతానికి సర్వే కూడా దాదాపుగా 86% అయిపోయింది మన మండలంలో. ఇంకొక వారంలో మొత్తం అయిపోతుంది. ఈ సర్వే ప్రకారం మాత్రమే గతంలో కాకుండా ఇప్పుడు బ్యాంకులో రుణాలు ఇస్తారు. బ్యాంకు అంటే బ్యాంకు రుణాలే కాదు, ఏ రుణం ఇవ్వాలన్నా ఈవెన్ వాళ్ళ పొదుపు సంఘం డబ్బు డ్రా చేసుకోవాలన్నా కూడా సంఘ సభ్యులందరూ కూడా తంబు వేసిన తర్వాతనే అది కంపల్సరీ సీసీకి వస్తుంది. క్లస్టర్ సీసీ అంటారు ఒక 5 గ్రామాలకి. తర్వాత నాకు ఏపీఎంకి నాకు వస్తుంది. నా తంబు వేసిన తర్వాతనే బ్యాంక్ మీద లాగినికి పోతుంది. నిధులు లోన్ తీసుకోవాలన్నా, ఎస్సీలకు ఉన్నత లోన్ తీసుకోవాలన్నా, వాళ్ళ పొదుపు డబ్బులు డ్రా చేయాలన్నా కూడా అంతా మెంబర్ టు ఆఫీసర్ వరకు అథెంటికేషన్తో మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మాన్యువల్ జరగడం లేదు.
ఈ విధంగా మహిళలు ఎక్కడ కూడా గతంలాగా పోయి సంతకాలు పెట్టి మోసం ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల తీసుకొని సర్వే చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా మనకి బ్యాంకు రుణాలతో పాటు మా సెర్పు డిఆర్ఏ వెలుగు తరఫున శ్రేణిధనాలను కూడా ఇస్తున్నాము. కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని ఊళ్ళలో మొండి బకాయిలు ఉన్నాయి. పెద్దవానం కానీ మాంచర్కి కానీ కొన్ని చోట్ల మొండి బకాయిల వల్ల మనం ఆదోళన ఇవ్వలేకపోతున్నాము. అది కూడా ఈ నెలాఖరికల్లా మొండి బకాయిలు రికవరీ చేసి మన మండలం ఉన్న టార్గెట్ని అది ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అలాగే ఉన్నతి కింద ఎస్సీ ఎస్టీ మహిళలకు 1,50,000 లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళకి వడ్డీ రుణాలు ఇస్తాము. ఉన్నతికి వడ్డీ రుణాలు ఇస్తాము. అలాగే సిన్ని ద్వారా కూడా 12% ఇంట్రెస్ట్తో వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే జీవనోపాధి కార్యక్రమాన్ని బట్టి 50,000 నుంచి 1,00,000 వరకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక సంఘానికి 5 లక్షలు ఇస్తాం. ఆ బ్యాంక్ రుణాలతో పాటు వాళ్ళు ఎన్నుకున్న జీవనోపాధి కార్యక్రమాన్ని బట్టి అవసరాలను బట్టి ప్రత్యేకంగా సిన్ని రుణాలు కూడా ఇవ్వడానికి సిద్ధం ఉంది ప్రభుత్వం తరఫున. అలాగే ఎక్కడైనా గతంలో తీసుకున్న సిఐఎఫ్ని గతంలో 2003-2006 నుంచి కూడా ప్రతి గ్రామానికి 1,00,000 నుంచి 5 లక్షల వరకు వెలుగు డబ్బులు ఇచ్చాము. అవి కూడా సక్రమంగా బాగా రీపేమెంట్ చేస్తూ ఉంటే వారికి కూడా ఎంఎంఎస్ ద్వారా మా ఆదోని మండల సమాఖ్య ద్వారా మీకు కూడా అథెంటిక్ ద్వారానే లోన్ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి విలేజ్కి ఒక 5-6 లక్షలు ఇవ్వడానికి నేను అది ఏపీఎంగా మా దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి నేను ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా మన మండలంలో ఈ సంవత్సరము 550 కోట్లు ఇవ్వాలని చెప్పి అన్ని రకాల అప్పులు ఇవ్వాలని చెప్పి ప్రణాళిక తయారు చేసుకున్నాము. ప్రస్తుతానికి 3 నెలలలో 105 గ్రూపులకి దాదాపుగా 8 కోట్లు లోన్ ఇవ్వడం జరిగింది బ్యాంక్ రుణాలు. ఇవి కాక మళ్ళీ అదనంగా వారికి రుణాలు బట్టి ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం సార్. ఇది కూడా మేము నెలవారీగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు హాల్ సార్. పశుసంవర్ధక శాఖ అన్యువల్లీ హ్యాపీ. ఏలకు ప్రజాప్రతినిధులకు మండల స్థాయి అధికారులకు నా నమస్కారం అండి. నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ని. మా లబ్ధిదారులు వచ్చేసి గర్భవతులు, బాలింతలు 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు. గర్భవతులకు, బాలింతలకు మేము 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 500 గ్రామ్స్ ఆయిల్, తర్వాత బాల సంజీవిని కిట్ అని చెప్పి 2 కేజీల రాగి పిండి, తర్వాత 250 గ్రామ్స్ చిక్కీ, అలాగే ఎండు ఖర్జూర, తర్వాత 1 కేజీ అటుకులు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత బాలామృతం అని 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 2.5 కేజీలు బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నాము. 2.5 లీటర్స్ మిల్క్, అలాగే 25 ఎగ్స్ ఇస్తున్నాము. గర్భవతులకు, బాలింతలకు కూడా 25 గుడ్లు, 5 లీటర్ల పాలు మా అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతాయి. 3 సంవత్సరాలు నిండిన పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వస్తారు. వాళ్ళకి మధ్యాహ్న భోజనము అక్కడే ప్రొవైడ్ చేస్తాము. మార్నింగ్ స్నాక్స్ కింద 100 ml మిల్క్ ఇస్తాము. తర్వాత బాయిల్డ్ ఎగ్ ఇస్తామన్నమాట. ఇంకా తర్వాత 224 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, రూరల్, అర్బన్ కలిపి. తర్వాత నాడు నేడు కింద 8 అంగన్వాడీ సెంటర్స్ శాంక్షన్ అయినాయి. అవి ఇంకా పూర్తి కాలేదు. బిల్లులు వచ్చిన తర్వాత అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుందండి. ఇంకా ఎవరికైనా ఏమన్నా దీనిపైన శాంక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతాము. అది స్కీమ్ వస్తే ఏమండి ఆయాది ఇప్పుడు ఇంకా ప్రాసెస్లో అదే కదా ఇష్యూ జరిగిండేది కదా నిన్న. దాని కింద ఇప్పుడు నివేదికను నిన్న పూర్తిగా సమర్పించినాం మేము పైకి. దాని మీద ఏమేమి వస్తే అది మీకు తెలియజేస్తాం ఫర్దర్. ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్ వారికి కృతజ్ఞతలు. రెవెన్యూ నుంచి మనకు ఆదాయ గారు వచ్చారండి. సార్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు ఏమంటే చెప్పండి, సార్ సమాధానం చెప్తాను. దయచేసి రెవెన్యూ మీకు ఏమైనా సమాధానం చెప్పండి, ప్రశ్న అడగండి, సార్ సమాధానం చెప్తారు. సార్ మాట్లాడలేని అంటున్నారు సార్. కాబట్టి దయచేసి మీరు ఏమైనా ఉంటే అడగండి, పర్లేదు. మీ దృష్టికి ఏమైనా తీసుకుంటే సార్ నోట్ చేసుకుంటారు, ఖచ్చితంగా వాటిని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. రెవెన్యూ పరంగా అండి ఎవరైనా ప్లీజ్ దయచేసి. నా పేరు టి లక్ష్మయ్య, నేను ఎంఆర్ఐ తహసీల్దార్ ఆఫీసు. సార్ తరఫున నేను అటెండ్ అవ్వడం జరిగింది. మా రెవెన్యూ తరఫున ఎవరికైనా
ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే మీరు పేపర్ ద్వారా రాసి ఇచ్చినట్లయితే మరి మా తహసీల్దార్ సార్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే మార్గం చూస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సభ్యులు ఎవరైనా ఇంకేమో కరెంటు ప్రజల సమస్యలు అయితే విజయలో చాలా వరకు లేవు, కొంతవరకు లేవు అనుకున్నాము. ఇప్పుడు ఉన్న గ్రామ ప్రజలు అక్కడ గర్భూరండి ఇక్కడ గొర్రెలు అంటున్నారు. ఇక్కడ మా గ్రామ పంచాయతీ అమౌంట్లో ఏం లేవు సార్. 20 నెలలు పెండింగ్ ఉన్నాయి సార్ గ్రామ పంచాయతీలో. స్టాఫ్ డ్యూటీ అయితే 15 ఫైనాన్స్ కూడా రాలేదు సార్. ఇది కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం బాగుంటుంది సార్. ఎందుకంటే మేము అడ్వాన్స్గా పని చేయగలుగుతున్నాం, కాకపోతే మాకు పీరియడ్ లేదు. ఇప్పుడు మేము ఏదైనా సమస్య వస్తే ఇందాక ఇన్ని రోజులైతే చేసినాం సార్, ఇప్పుడు చేయలేము. ఎందుకంటే మా పీరియడ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ మాకు ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందని మేము చేయలేము. మీరు ఏమైనా అమౌంట్ స్టాంప్ డ్యూటీ దాన్ని గ్రామ పంచాయతీకి అడ్జస్ట్ చేయించేది తప్పితే సార్ గ్రామాల్లో ఏం పని చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటే సమస్యలు ఎక్కువైపోతున్నాయి సార్. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఆగినాయి. గర్భూరు అని అంటున్నారు, ఆ పని చేయంటున్నారు, ఈ పని చేయంటున్నారు. కాకపోతే మేము అమౌంట్ లేదంటే కూడా వాళ్ళు ఎవరు వినడం లేదు. గ్రామ పంచాయతీకి అమౌంట్ ఫుల్ అంటున్నారు, కానీ ఇక్కడ చూసే నీళ్ళు ఏం లేవు సార్. అందుకని మీరు దీన్ని చొరవ తీసుకొని మాకు సమస్య పరిష్కారం చేస్తామని కోరుతున్నాం. సభ్యులు అడిగినటువంటి సమాధానం చెప్తాం సార్. మీరు అడిగిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఖచ్చితంగా మనకి 15 ఫైనాన్స్ మండల గ్రాంట్ తర్వాత చెప్పినటువంటి ఏసెప్ట్ మనకి ఇది ఆ స్టాంప్ డ్యూటీ అన్నీ కూడా తొందరగా రిలీజ్ అయ్యే విధంగా మా ప్రయత్నం ఖచ్చితంగా మనం చేస్తాం తర్వాత. సో మన సభ్యులు మనకి ఈరోజు మనకు గోనపాడు వాళ్ళు మనకు ఆ షెడ్ అమౌంట్ రావాలని కోరినారు. అతను గోకుల్ షెడ్ కూడా అడుగుతున్నారు. విరుపాపురం వాళ్ళు హలిగర్ వరకు వస్తా అడుగుతున్నారండి. మీరు సమాధానం చెప్తానండి మీకు ఖచ్చితంగా. మేము ఒకసారి సమీక్షించి మీకు ఖచ్చితంగా మీ ఇద్దరు సమాధానం చెప్తామండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాం ఒకసారి మీకు. ఎస్ మీకు ఖచ్చితంగా దానికి సమాధానం. మీ పేమెంట్ చేసామండి, కానీ మీకు క్రెడిట్ కాలేదు. వాటికి సంబంధించి పేమెంట్ రిజెక్ట్ అయింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేసిన పేమెంట్స్ అన్నీ వాటిలో దాదాపుగా మనం 8 కోట్లు పేమెంట్ చేస్తే కేవలం 1 కోటి రూపాయలకు మాత్రమే మనకి రిజెక్ట్ అయ్యి చేసుకోవడానికి వచ్చింది సార్. మిగిలిన 7 కోట్లకు సంబంధించి పేమెంట్స్ రిలీజ్ చేస్తే వెంటనే వాటికి సంబంధించి కూడా ఎఫ్టీఓ రైట్ చేసి మీ పేమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తామండి. దాదాపు పేమెంట్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఇప్పుడు కూడా మొన్నటి వరకు చేసిన 1 కోటి 18 లక్షలకు సంబంధించి కొన్ని పేమెంట్స్ పడలేదు ఇంతవరకు. రీసెంట్గా కొన్ని మేజర్గా రైతులకు సంబంధించి ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో మినీ గోకులాలు ఇచ్చారు. వాటికి సంబంధించి పేమెంట్స్ పడ్డాయి. మీవి కూడా వెంటనే ఇస్తారండి. వాటికి సంబంధించి కూడా పేమెంట్ క్లియర్ అవుతుంది. మీ పేమెంట్ అయితే ఎఫ్టీఓ నెంబర్తో సహా పెట్టారండి, ఉంది, రెడీగా ఉంది. అప్పుడు వస్తే వెంటనే పెట్టేస్తాం. ఇష్యూ మా దగ్గర అయితే ఏం లేదు సార్. ఒకటి ఇప్పుడు ఓన్లీ గోనబాగ్ ఒకటే కాదు, మిగిలినవి కూడా సార్. ఎస్డబ్ల్యూపీసీలో చాలా వరకు పెండింగ్ వర్క్స్ అన్ని దాదాపుగా మనకి 30 ఉన్నాయి సార్. అవన్నీ కొంచెం మాకు ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని ఎస్డబ్ల్యూపీసీలకు పేమెంట్ స్టేటస్ ఇంకా ఎంత ఇవ్వాలన్నది కొంచెం మాకు సార్ లిస్ట్ ఇస్తాను సార్. లిస్ట్ ఇవ్వండి. కొన్ని బ్యాక్ ఎండ్లో పోయినాయి. మళ్ళీ సెంట్రల్ ఇప్పుడు మనము ఎందుకంటే వాళ్ళందరికీ వాస్తవం చెప్పాలా. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు, నన్ను కూడా వచ్చి అడుగుతాం చాలా మంది. అదే ఎప్పుడు గుర్తుందని చెప్పండి. ఎందుకంటే ఇది ఒక గోనబాగ్ సమస్య కాదు, అన్ని కామన్ సమస్యలు మన కాడి. సోమవారం కాదు, మంగళవారం. సోమవారం మనకు 3 గంటలకు ఎన్ఆర్జీఎస్ సంబంధించి ఒక కొత్త వర్క్ వచ్చింది, మ్యాజిక్ ట్రైన్స్ అని. ఈ మ్యాజిక్ ట్రైన్స్ సంబంధించి ఎక్కడైతే ఇప్పుడు రీసెంట్గా రోడ్లు వేశారు కానీ ట్రైన్స్ లేవు. మినిమం ఇంటికి రోడ్డుకి 1 మీటర్ వెడల్పు ఉండాలి గ్యాప్, అంటే మట్టి. ఆ మట్టిలో మనం ఒక 1/2 మీటర్ అంటే 2 అడుగులు వెడల్పుతో 2 అడుగులు లోతుతో ఒక గుంత తీసి దాంట్లో మనము సోప్ పిట్ ఏ విధంగా అయితే చేస్తామో దాంట్లో 50 mm 40 mm 20 mm మనం కంకర వేస్తాం కదా, ఆ విధంగా లావరాళ్ళు గులకరాళ్ళు అలాంటివి వేసి వాటర్ అనేవి అట్లే ఇంకిపోయేటట్లుగా. ఎందుకంటే గ్రామాల్లో డ్రైన్స్ ఉన్నా కూడా
తీయడానికి రోజు సమస్య, అవునా? అలాంటి సమస్య లేకున్నట్ల శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని తీసుకురావాలనేసి గవర్నమెంట్ అనేది ఈ మ్యాజిక్ ట్రైన్స్ అనేవి ప్రవేశపెట్టిందండి. మనకి కోస్తాలో ప్రాక్టికల్గా ఒక గ్రామ పంచాయతీలో 100 మీటర్ల రోడ్ అనేది చేశారు. అదేవిధంగా మనకు కూడా ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఎక్కడైతే ఇండ్ల అంటే ఇంటికి రోడ్డుకు ఆనుకొని ఉండరాదండి, కనీసం 1 మీటర్ గ్యాప్ ఉండాలి రోడ్డుకి ఇంటికి. ఈ మధ్యలో మనం ఈ డ్రైన్స్ అనేవి చేస్తామండి. కాబట్టి దీనికి సంబంధించి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే క్లీన్ చేయడం అనేది చాలా తక్కువ, ఎక్కువ అంటే డైలీ మురికి అంత ప్లాస్టిక్ గీస్టిక్ వేసి కూడా బయటే ఉంటుంది కాబట్టి అంత వెంటనే చేసుకోవచ్చు. ఈ మ్యాజిక్ ట్రైన్స్ అనేవి కొత్తగా ప్రవేశపెట్టినారు. ఇందాక సార్ చెప్పినట్ల మెగా గోకులానికి మినీ గోకులానికి సంబంధించి హరిత గోకులం అనేది పేరు పెట్టారండి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక అప్లై చేయాలంటే జాబ్ కార్డ్ కలిగి ఉండి ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు పెరుక్కోకున్నట్లు కంపల్సరీ కుటుంబంలో 2 ఉన్నా 5 ఎకరాలు ఉండాలి, 1 ఉన్నా 5 ఎకరాలు ఉండాలి, 5 మంది ఉన్న జాబ్ కార్డులో 5 ఎకరాలు ఉండాలి. ఇది కంపల్సరీ నామ్స్ అండి. ఈ నామ్స్ ఎందుకంటే గతంలో మనం 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు, రిజెక్ట్ అయ్యాయి. అలాంటివి కాకున్నట్లు ముందుగానే మీరు ఈ గ్రామాల్లో మీ గ్రామానికి సంబంధించి ఎవరైతే వాస్తవానికి సంబంధించి పశువులు ఉండి అవసరం ఉన్న వాళ్ళకి సంబంధించి ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళకు కూడా పేమెంట్స్ అనేవి ఇప్పుడు మనదంతా స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే డైరెక్ట్గా పేమెంట్స్ పడతాయండి. కొంచెం మనకి ఆర్బీఐ నుంచి ఇక్కడ ట్రెజరీ నుంచి 2 సమస్యల వల్ల అంటే పేమెంట్స్కి సంబంధించి కొంచెం గ్యాప్ అవ్వడం వల్ల ఇష్యూ ఉంది. ఇప్పుడు అలాంటివి ఏం లేకున్నట్లు నెక్స్ట్ మంత్ నుంచి క్లియర్గా అన్ని పేమెంట్స్ చేసిన వెంటనే, ఇప్పుడు గతంలో స్లాట్ రూపంలో మనం పేమెంట్స్ చేసామండి. ఎందుకంటే మీకు తెలుసు కాంట్రాక్టర్స్కి స్లాట్ వచ్చిందా ఏదైనా చేసినారంటే స్లాట్ అనేది ఉంటుండే. ఇప్పుడు స్లాట్ పద్ధతి అనేది లేదు, డైరెక్ట్గా ఏపీఓ అప్లోడ్ చేశారంటే వెంటనే ఎంపీడీఓ గారు దానికి సంబంధించి చూసి వెంటనే అప్లోడ్ చేస్తారు. అంటే స్లాట్తో పని లేదు, ఇక్కడ ఇద్దరు అప్లోడ్ చేసేస్తారు. వెంటనే వాళ్ళ 10-15 రోజుల గ్యాప్తో వెంటనే పడిపోతాయి పేమెంట్స్, ఇష్యూ లేకున్నట్లు పేమెంట్స్ క్లియర్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఫైనాన్షియల్ అంటే పోయిన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా మనము 5,78,000 పని దినాలు అనేది కల్పించడం జరిగిందండి ఉపాధి వేతనదారులకు. ఈ సంవత్సరానికి సంబంధించి మనం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,13,000 అంటే మనకి ఏప్రిల్ నుంచి మార్చి వరకు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరం అండి. దాని ప్రకారం చూసుకుంటే మనము ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి 2,13,000 పని దినాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పథకాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ఉపాధి హామీ పథకం ద్వారా 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. ప్రతి వేతనదారుడు అంటే శ్రామికుడు ఒక కుటుంబానికి సంబంధించి జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబము 100 రోజులకు సంబంధించి పని ఉపయోగించుకుంటే మేమిచ్చే అంటే ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పని చేస్తే రోజువారికి 307 రూపాయలు అనేది ప్రభుత్వంకి ఇస్తుందండి. దీని ప్రకారం పనిచేస్తే 300 రూపాయలు ఒక కుటుంబానికి అంటే ఒక వేసికర్ తీసుకుంటే అంటే ఒక కుటుంబంలో మగ కావచ్చు ఆడ కావచ్చు ఇద్దరికి కలిపి సమాన వేతనం ఇస్తాను కాబట్టి వాళ్ళకి 307 రూపాయలు వీళ్ళకి 307 రూపాయల ప్రకారం తీసుకుంటే వాళ్ళ తరపు నుంచి 200 రూపాయలు మెటీరియల్ రూపంలో గ్రామ పంచాయతీకి అనేది వస్తుందండి. ప్రతి కుటుంబం నుంచి 100 రోజులు పని కల్పిస్తాం కాబట్టి ప్రతి కుటుంబము 30,000 రూపాయలు ఒక సంవత్సరం ఒక 100 రోజులు పని దినాల్లో పూర్తి చేసుకుంటే దాదాపుగా 20,000 రూపాయలు అనేది మనం గ్రామ పంచాయతీకి మెటీరియల్ రూపంలో వస్తుందండి. ఈ మెటీరియల్ రూపంలో తీసుకోవడం వల్ల మన గ్రామానికి సీసీ రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, గతంలో కట్టించిన భవనాలు, సచివాలయ బిల్డింగ్స్ అయితేనేమి ఇలాంటివన్నీ ప్రయోజనాలు అనేది ఉపాధి హామీ పథకం ద్వారా సాధ్యమైందండి. రెండవది వచ్చి రైతులకు సంబంధించి ఉపయోగకరమైన ప్రయోజనం ఏమంటే హార్టికల్చర్. మనం పండ్ల తోట పెంపకం కింద దాదాపుగా 13 రకాల పండ్ల తోటలు ఇస్తామండి. మామిడి, చీని, సపోటా, జామ, నిమ్మ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అంజూరా, సీతాఫలం, నేరేడు, అలనేరేడు, మల్లె తోట, గులాబీ తోట, అదేవిధంగా మునగ ఇలాంటి పండ్ల తోటలన్నీ ఉపాధి హామీ పథకం కింద 100% సబ్సిడీతో మనం ఇవ్వడం జరుగుతుందండి. ఒక ఎకరాకి మామిడి వచ్చేసి 70 మొక్కలు, చీని, సపోటా, జామ, నిమ్మ వచ్చేసి ఎకరాకి వచ్చేసి 100 మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ మొక్కలు ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా గుంతలు మేమే తీపిస్తాం ఉపాధి హామీ వేతనం ద్వారా. ఈ మొక్కలు తెప్పించిన తర్వాత ఆ మొక్కలకు సంబంధించి నాటించేది ఉపాధి హామీ వేతనదారుల ద్వారా నాటిస్తాము. దాని తర్వాత వీటికి సంబంధించి దాదాపుగా ఒక ఎకరాన్ని బట్టి
ఆ గుంతలు తీసినందుకు నాటినందుకు ఆ వేతనదారులకు పోతుంది. మిగిలిన తర్వాత మెయింటెనెన్స్ రూపంలో దాదాపుగా ఒక ఎకరాకి వచ్చేసి 30,000 రూపాయలకు సంబంధించి ఒక సంవత్సరానికి మెయింటెనెన్స్ రూపంలో నీళ్లు పోసుకున్నందుకు, కలుపులు తీసుకున్నందుకు, పాదులు తీసుకున్నందుకు, ఎరువులు వేసుకున్నందుకు, అంతర పంటలు వేసుకున్నందుకు, దున్నుకున్నందుకు దాదాపుగా 4-5 రకాల పద్ధతుల ద్వారా మనం ఒక ఎకరాకి వచ్చేసి 30,000 రూపాయలు అనేది ఉపాధి వేతనదారు అంటే హార్టికల్చర్ వేసుకున్న రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హార్టికల్చర్ ఎందుకంటే మనం వేసుకున్న పంటలు చాలామంది ఇప్పుడేం చెప్తారు, వర్షాలు బాగా వస్తాయి, అందరూ పత్తి వేసుకున్నారు. మనం చూసిన దాదాపుగా పత్తి చాలామంది వేసుకున్నారు. ఇది ఏదైనా వర్షం రాక ఇప్పుడు ఆషాఢ మాసంలో గాలులు ఎక్కువై వర్షాలు సరిగా రాకపోతే పంట రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో చాలామంది అనుకుంటుంటాం, అవునా లేదా? అలా రైతులు అనేవాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో లక్షలు పెట్టుబడి పెట్టినా తీరా మార్కెట్కి పోతే మనం అనుకున్న రేట్లు అనేవి రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివి కాకుండా పండ్ల తోట పెంపకానికి సంబంధించి మన ఏరియా వాళ్ళు కూడా మన ఆదోని బెల్ట్ వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తే రైతులు అనేవాడు నష్టపోకున్నట్ల ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా బాగుపడడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా లాస్ట్ ఫండ్ ప్రతి కుటుంబము 100 రోజులు ఉపయోగించుకుంటే 100 రోజులకు సంబంధించి ప్రతి కుటుంబం ఉపయోగించుకుంటే మీ గ్రామంలో ఉండే నిరుద్యోగ యువకులకు సంబంధించి టీఆర్డీఏ మరియు అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఉన్నత అనే కార్యక్రమం ద్వారా మీ పిల్లలకు సంబంధించి ట్రైనింగ్స్ టెలికామ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్స్ అయితేనేమి, సెల్ ఫోన్ రిపేర్స్ అయితేనేమి, టీవీ రిపేర్స్ అయితేనేమి, ఎంబ్రాయిడింగ్ లేడీస్కి అయితే ఎంబ్రాయిడింగ్ అయితేనేమి, మళ్ళీ అదేవిధంగా టైలరింగ్ అయితేనేమి, కంప్యూటర్ ట్రైనింగ్స్ అయితేనేమి దాదాపుగా ఒక 10-15 రకాల ట్రైనింగ్స్ అనేది ఈ 2 డిపార్ట్మెంట్ల ద్వారా ఉన్నత అనే కార్యక్రమం ద్వారా మనకి ఎమ్మెగినూరు, కర్నూలు మండలంలో తాండ్రపాడులో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయండి. ఈ ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళే 100% జాబ్ కూడా వెతికిస్తారండి. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ వేతనదారునికి మేము ఇచ్చేది కేవలం 30,000 రూపాయలే అయ్యుండొచ్చు. కానీ ఆ 30,000 రూపాయల ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే గ్రామ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. దీంతో పాటు వాళ్ళ పిల్లలకు సంబంధించి భవిష్యత్తు కూడా అంటే ఇప్పుడున్న చదువుకున్న కాంపిటీషన్లో చాలా కాంపిటీషన్ తట్టుకోవడానికి కష్టం. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని 100 రోజులు ఉపయోగించుకుంటే చాలు ఆ కుటుంబంలో యువకులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలనేసి మీ తరఫున మీరందరూ తెలియజేయాలనేసి మీకు అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఉపాధి హామీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. థ్యాంక్ యూ. షెడ్ బిల్లు ఇంతవరకు ఎక్కలేదు, జనరేట్ కాలేదు అమౌంట్. అన్న ఏ ఊరన్నా? గోనబావి సార్. గోనబావి. ఎంపీడీఓ సారు దాని గురించి ఫుల్ కేర్ తీసుకొని చేపించారు. వెంటనే చేసినాం మేము. జనవరిలో అయిపోయింది వర్క్. ఇంతవరకే బిల్లు కానీ ఎక్కలేదండి. మీరు అడిగితే ఏమన్నారు, అది పై నుంచి ఆర్డర్స్ రాలే అని చెప్తున్నారు. లేదు, నన్ను మీరు కలవలేదండి, నాకు చెప్పలేదు సార్. మేము పంచాయత్ సెక్రటరీ కానీ ఫోన్ చేయించాము, డిఎల్పీ మేడం కానీ ఫోన్ చేసి చెప్పినాను, సార్ కానీ చెప్పినాను, ఎంపీడీఓ సార్ కానీ ఇదే విషయమే చెప్పినాను. లేదండి, నేను దానికి సంబంధించి ఈ రోజే కనుక్కుంటానంటే గోనబావికి సంబంధించి ఫోన్ చేసినాము, మేము మాట్లాడినాము, మీ దగ్గర ఆఫీస్కి వచ్చినాము, సర్పంచ్ కలిసినాను. కరెక్టే. నేను ఇప్పుడు మీకు సంబంధించి క్లారిటీ అనేది ఒక 1/2 అవర్లో ఇస్తాను. పేమెంట్ చేసింటే ఎక్కడ ప్రాబ్లం ఉందనేసి అంటే పేమెంటే కాలేదంటే సార్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ చేస్తే నేను మాట్లాడిస్తానండి సార్తో మాట్లాడించి మీకు క్లారిటీ. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు అంతా ఇది పెట్టి ఇప్పుడు మాకు పని చేయించిన తర్వాత దాని గురించి కేర్ తీసుకొని బిల్లు ఎక్కియాలా, జనరేట్ చేయాలా? ఖచ్చితంగా అండి, మా మాట మీదనే మీరు పని చేస్తుంటారు. గోకుల్ షెడ్యూల్ చేసినారు. అవును, సపోజ్ చెప్పేది నేను సార్, గోకుల్ షెడ్యూల్ చేసిన తర్వాత దాని బిల్లు జనరేట్ చేసి ఎక్కించినారు. దాన్ని చేసింది ఏమి, దీన్ని చేయలేదు. దీన్ని నేను ఒక 1/2 అవర్లో మీకు అనుకొని చెప్తానంటున్నాను. మరి మా పంచాయత్ సెక్రటరీ ఏం చూస్తే 24 గంటలు మాకు అది చేయలేదని, ఇది చేయాలి, అది చేయాలని చెప్తాడు. ఆయన చూసే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. దీన్ని చేయాలా మాకు కానీ మీరు ఎట్లా కేర్ తీసుకుని చేస్తారో మాకు కానీ మీరు ఎట్లా చేస్తే మేము అట్లా చేస్తాం అండి. మీకు 1/2 అవర్లో మీకు క్లారిటీ చేస్తాను. థ్యాంక్ యూ అండి. సార్ కొనుక్కుంటాం కాబట్టి ఇవన్నీ మనకు మారుతుంటాయి. ల్యాండ్స్ డీటెయిల్స్ కాబట్టి మనకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి మనము ఇవన్నీ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తాం. అట్లాగే మనం ఈ ఖరీఫ్ సీజన్ చూసుకుంటే క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు ఎవరైనా మనకు ఇన్సూరెన్స్ కట్టుకోవాలనుకుంటే అంటే ఎవరైనా కానీ బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులు ఉంటే, నాన్ లోన్ ఫార్మర్స్ ఉంటే
దాదాపుగా మనకు పత్తి పంటకు ఎకరాకు 2,000 రూపాయలు చొప్పున మనకు మీ సేవలో కడితే ఇది అట్లాగే మనకు వేరుశనగకు 560 రూపాయలు ఎకరాకు ప్రీమియం చెల్లిస్తే మనకు ఏదైనా కానీ అతివృష్టి అనావృష్టి వల్ల కానీ పంట నష్ట పరిహారం జరిగినప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు క్రాప్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీనికి కూడా చివరి తేదీ మనం చూసుకుంటే ఈ నెల 15 చివరి తేదీ క్రాప్ ఇన్సూరెన్స్. ఇది ఓన్లీ ఎవరైతే లోన్ తీసుకున్న రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కూడా వర్తిస్తారు. అట్లాగే చూసుకుంటే మనం ఈ సంవత్సరానికి కౌలు కార్లకు చూసుకుంటే 2,500 కౌలు కార్లకు గాను మనం ఇప్పటి వరకు 274 మంది కౌలు కార్ల రైతులకు అప్లై చేస్తున్నారు. ఇంకా మిగతా గ్రామాల్లో కొన్ని గ్రామాలలో కౌలు కార్లకు అప్లై చేసుకోవాల్సి ఉంది. మీరు మా రైతు సేవ సిబ్బంది కానీ అట్లాగే మనకు రెవెన్యూ వీఆర్ఓ కానీ తలారికి కానీ మీరు ఒక అప్లికేషన్ ఇస్తే వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ అనుబంధాలతో ఈ కౌలు రైతులకు కౌలు కార్డులు ఇస్తామని తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు దానమ్మ మేడం వారికి, ఎంపీడీఓ సార్కు, వివిధ గ్రామాల సర్పంచులకు, ప్రాదేశిక సభ్యులకు, వైస్ ఎంపీకి వారికి నాతో త్వరలోనే ఫోన్ చేసినా కూడా ఏమోసారి ఫోన్ చేశారు, 2 మాటలు ఎద్దు పంచాయతీ ఫోన్ చేసి అందరూ ఫోన్ చేసినప్పుడు దానికి రెస్పాన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు మాకు ఆఫీసర్ ఎవరు లేరు సార్. ఇప్పుడు మనకు అదే ఇప్పుడు మాకు కూడా ఈ సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఈ రోజు రాత్రికల ఆర్డర్స్ వస్తాయి. సోమవారం మంగళవారంలో అందరూ కూడా జాయిన్ అయిపోతారు. మాకు ఎక్కడైతే మనకు సిబ్బంది కొరత లేకుండా కూడా అందరూ కూడా మనం పెద్ద మండలం కాబట్టి మనం ఎక్కువ స్టాఫ్ అడిగినాం. అందరూ కూడా ఈ రోజు రాత్రి లోపల మనకు సిబ్బంది వచ్చేస్తే సోమవారం మంగళవారం లోపల అందరూ జాయిన్ అవుతారు. మనం ఖచ్చితంగా ఇచ్చేస్తాం. కాదు సార్, ఇప్పుడు చెప్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఉన్నాయి. 6 నెలల కింద ఏమన్నా 6 నెలల నుంచి చెప్తున్నాం. కనీసం ఇన్ఛార్జ్ చేసిన మధ్య ఇన్ఛార్జ్ రావచ్చు కదా ఆఫీస్లో రైతు భరోసా కేంద్రంలో. నేను వచ్చి 10 రోజులు అయింది. 15 రోజులు ఇంతకుముందు ఏవో సార్ కానీ చెప్పినాం సార్. ఎంత మాట కంప్లైంట్ పెట్టా ఒక్కరు కూడా రావడం లేదు. మీకు ఏ ఊరు చెప్పుకుంటే ఆ ఊరికి వెళ్ళిపోండి, ఆ ఊర్లో వెళ్ళిపోండి పోండి. మీ సమస్య పరిస్థితి నుంచి మీకు మీ ఊరికి చేస్తాం. కళ్ళు బాగా పేర్కొని చేస్తాం. ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ లాస్ట్ పేరు చెప్తున్నారు. ఇది కాదు చెప్పేవాళ్ళు నాది లేడు అక్కడ ఏరియాలో. అట్లా ఉండేది సార్ మా సచివాలయంలో. అదే ఈ రోజు వస్తారు. ఈ రోజు ఆర్డర్స్ అయితే మీకు సోమవారం మంగళవారం ఖచ్చితంగా వస్తారు.